గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హలో సాయి రమేష్ గారు. హలో నారాజ్ గారు. జనరల్గా మనం మాట్లాడుకోవాలి అంటే యూట్యూబ్లో మానిటైజేషన్ ఆన్ అవ్వకుండానే మనీ ఎర్న్ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఉంటే అది ఏ విధంగా ఉంటుంది? ప్రాసెస్ ఎలా ఉంటుంది? సార్ యాక్చువల్గా ఏంటి అంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ మానిటైజేషన్తో సంబంధం లేకుండానే రెవెన్యూ అనేది ఏం చేస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఈ రోజుల్లో యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ జస్ట్ ఒక 20% కంపేర్ టు అదర్ రెవెన్యూస్. అందులో ముఖ్యంగా స్పాన్సర్డ్ వీడియోస్. మనం చాలా వీడియోస్ గురించి మనం వింటూ ఉన్నప్పుడు షార్ట్ వీడియోస్ అంటాం. షార్ట్ వీడియోస్కి మీరు చాలామంది యూట్యూబర్స్ కూడా ఏం చేస్తారంటే నాకు 1,00,000 వ్యూస్ 10 లక్షల వ్యూస్ వస్తే కూడా 50 రూపాయలు వచ్చినాయి అని చెప్పి చూపిస్తూ ఉంటారు. కానీ అదే పర్సన్ షార్ట్ వీడియోలో వేరే కంపెనీని ప్రమోట్ చేస్తారు. దానికి ఎంత తీసుకున్నారో చెప్పరు. కొంతమందికి తెలీదు నిజంగా, వాళ్ళకి కొంతమందికి వ్యూస్ వస్తూ ఉంటాయి, ఎలా మనీ ఏం చేయాలి అనే విషయం కొన్ని తెలియవు. సో అందుకని ఈరోజు మనం ఈ వీడియోలో మానిటైజేషన్తో సంబంధం లేకుండా వ్యూస్ని బట్టి, సబ్స్క్రైబర్స్ని బట్టి మన ఛానల్కి మనం స్పాన్సర్డ్ కంటెంట్ కనుక తీసుకోవాలి అంటే ఎలా తీసుకోవాలి, ఎంత ఛార్జ్ చేయాలి అనేటువంటి విషయం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సార్, ఏ ఛానల్కైనా సరే ఒక బిజినెస్ పర్సనో లేకపోతే ఎవరన్నా సరే మన దాంట్లో అడ్వర్టైజ్ చేయాలి అంటే వాళ్ళు ఫస్ట్గా చూసుకునేది ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎంగేజ్మెంట్ రేట్ ఎలా ఉంది, ఆడియన్స్ ఏ కేటగిరీ లేకపోతే ఛానల్ కేటగిరీ, అలాగే లైక్స్ ఎన్ని వస్తున్నాయి, కామెంట్స్ ఎన్ని వస్తున్నాయి, వీటిని బేస్ చేసుకుని వాళ్ళు మనతో అడ్వర్టైజ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఈ ఎగ్జాంపుల్ మీకు 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్కి ఒక స్పాన్సర్డ్ వీడియో కావాలి అంటే మనం చేసే వీడియోలోనో షార్ట్ వీడియోలోనో వాళ్ళ గురించి మెన్షన్ చేసి చెప్తే 1000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు 500 రూపీస్ వరకు ఛార్జ్ చేయొచ్చు. ఇంకా వాళ్ళకి మానిటైజేషన్ ఆన్ అవ్వలేదు, ఇంకా ఏమీ రాలేదు. కానీ ఈరోజు చాలా బిజినెస్లు ఈ విధంగా చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటాం. మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు. సో మనం 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా లోకల్లో ఉన్నటువంటి చిన్న చిన్న బిజినెస్లో వాళ్ళను మనం ప్రమోట్ చేసినందుకు 500 రూపీస్ తీసుకోవచ్చు. 1000 వ్యూస్ వచ్చినా 500 వ్యూస్ వచ్చినా కూడా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన స్టూడెంట్ అదే, తను వచ్చేసరికి ఏం చేశాడంటే బిజినెస్ పీపుల్ అందరి కోసం అని చెప్పి ఒక ఛానల్ స్టార్ట్ చేశాడు. దానిలో డిఫరెంట్ బిజినెస్ ఐడియాస్ చేస్తూ ఉన్నాడు. ఒక మార్బుల్ షోరూమ్ వాళ్ళు ఏం చేశారంటే మాకు నెలకు 10 వీడియోలు చేయండి, మేము మీకు వీడియోకి 1000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇస్తున్నాం. అంటే నెలకి 10 షార్ట్ వీడియోలు చేస్తే 10,000 ఇస్తున్నారు సార్. ఇక్కడ వ్యూయర్షిప్ తక్కువ ఉన్నా ఎందుకు ఇస్తున్నారు అనే క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే నిజానికి అక్కడ వ్యూయర్షిప్ చాలా అద్భుతంగా ఏం లేదు, కానీ వాళ్ళకి ఆ బ్రాండ్ పేరుతో సెర్చ్ చేయగానే కనీసం వాళ్ళ కంటెంట్ రావాలి. ముఖ్యంగా చాలా బిజినెస్లకు తెలియనటువంటిది ఏంటి అంటే సెర్చ్ వాల్యూమ్ ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ మార్బుల్ స్టోర్ ఇన్ విజయవాడ, వీళ్ళు ఏం చేశారంటే ఆ కీవర్డ్తో వీడియోస్ చేయించుకున్నారు. నువ్వు వీడియో చేయి బాబు, చేసి దానికి ఈ టైటిల్ పెట్టు అని చెప్పి వాళ్ళు టైటిల్స్ ఇచ్చారు, చేశాడు. దానివల్ల ఏమైందంటే ఎవరన్నా సెర్చ్ చేసినప్పుడు ఈ 10 వీడియోల నుంచి 1-2 వీడియోలు అక్కడ వస్తున్నాయి. దాని ద్వారా అలా వెతికే వాళ్ళు ఒక 1000 మందో 2000 మందో ఉంటే కూడా బిజినెస్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు స్కూల్ ఉంది సార్, బెస్ట్ ప్లే స్కూల్ ఇన్ బంజారా హిల్స్ అని వెతుకుతాం. జనరల్గా మనం యూట్యూబ్లో వెతుకుతాం, గూగుల్లో వెతుకుతాం. దానికి రావాలి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, 1,00,000 రూపాయలు ఇచ్చి ఒక పెద్ద ఛానల్తో చేయించుకోవడం కన్నా ఇలా 10,000 ఇచ్చి ఒక చిన్న ఛానల్స్తో 10 వీడియోలు చొప్పున ఒక 10 మంది చేయించుకుంటున్నారు. 100 వీడియోలు వస్తున్నాయి, చాలా ఎక్కువ స్కోప్ వస్తుంది. ఇది చాలా మంచి స్ట్రాటజీ సార్. అంటే కంపెనీస్కి తక్కువ దానిలో ఎక్కువ రిజల్ట్ తెచ్చుకోవడానికి ఉపయోగపడింది. సో ఇదే విధంగా 1000 నుంచి 10,000 ఉంటే, 10,000 నుంచి 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉంటే కూడా స్పాన్సర్డ్ వీడియో ఇక్కడ ఏంటంటే సార్ షార్ట్ వీడియోలో చేయొచ్చు, రెగ్యులర్ వీడియోలో చేయొచ్చు. వాళ్ళు ఎలా అయినా సరే రిక్వైర్మెంట్ని బట్టి. ఒక క్లయింట్కి కనుక షార్ట్స్ మీద ఐడియా ఉంటే షార్ట్ చేయమంటారు. కొంతమందికి షార్ట్స్ తెలీదు, వాళ్ళు ఏమంటారంటే మాకు ఫుల్ వీడియోనే కావాలి అంటారు. కానీ నిజానికి రీచ్ అనేది షార్ట్ వీడియోస్ చాలా ఎక్కువ ఉంటుంది. షార్ట్ వీడియోస్ చాలా అద్భుతమైనటువంటి రీచ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేస్ వాష్ గురించి చేయాలనుకోండి, కాసేపు పార్క్ చుట్టూ తిరిగి బాగా డస్ట్ పట్టేసింది, సో నేను ఈ ఫేస్ వాష్ వాడుతున్నాను అని చెప్పి చూపిస్తారు. అది కంటెంట్లో కలిసిపోయినట్టుగా ఉండదు, ప్రమోషన్ లాగా ఉండదు. దానివల్ల రీచ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లో జనాలకి కనెక్ట్ అవ్వడానికి ఏ బ్రాండ్ అయినా సరే మార్కెటింగ్ వర్కౌట్ అవుతుంది అంటే అది కేవలం ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. రాబోయే రోజుల్లో అతిపెద్ద మార్కెట్స్ అది. అంటే మనకి ఒకప్పుడు పేపర్ యాడ్ ఇవన్నీ ఎలాగో, ఇంకా ప్రస్తుతానికి ఏ బిజినెస్కైనా సరే చిన్న బిజినెస్లకి కూడా ప్రమోట్ చేసుకోవాలి అంటే త్రో ఇన్ఫ్లుయెన్సర్స్ అనగానే ఇక్కడ 1,00,000 సబ్స్క్రైబర్స్ పైన ఉన్న ఛానల్స్ ఎవరినైనా తీసుకోండి, వాళ్ళు ఏ విధంగా ఛార్జ్ చేస్తారంటే ఒక వీడియోకి, ఒక స్పాన్సర్డ్ వీడియోకి వాళ్ళ వ్యూయర్షిప్ కనుక
1 lakh సబ్స్క్రైబర్స్ ఉండి ప్రతి వీడియోకి ఒక 50,000 నుంచి 1,00,000 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, వాళ్ళు దగ్గర 25,000 నుంచి 50,000 ఛార్జ్ చేస్తారు ఒక వీడియో చేసినందుకు. కానీ రిలేటెడ్ కేటగిరీ కనుక అయితే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నాకు ఒక ప్లే స్కూల్ వాళ్ళు కాంటాక్ట్ చేశారు. ఓకే. నాకు మా స్కూల్ది ప్రమోట్ చేయాలి అని చెప్పి నేను జనరల్గానే ఒక సజెషన్ ఇచ్చాను, ఒక 5 ఛానల్స్ చూపించి. ఎందుకంటే వాళ్ళు మన స్టూడెంట్, మన దగ్గర కోర్స్ జాయిన్ అయ్యి ఉన్నారు. వాళ్ళు అడిగారు, సార్ ఇట్లా మా స్కూల్ ఉంది, ప్లే స్కూల్, మేము దీన్ని ప్రమోట్ చేసుకోవాలి, కొంచెం సజెషన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగారు. కరెక్ట్గా ఒక 5 ఛానల్స్ చెప్పి, ఇవి కేవలం పిల్లల కోసం ఉన్న ఛానల్స్, ఆ ఛానల్ పేర్లు వద్దులేని చెప్పట్లేదు కానివ్వండి, అదే బేసిక్ ఏంటంటే ఓన్లీ కిడ్స్ కంటెంటే ఉంటుంది దానిలో. ఆ 5 ఛానల్స్ చూపించి, ఈ 5 ఛానల్స్తో చేయండి మీకు వర్కౌట్ అవుతుంది అని చెప్పాను. ఆ 5 ఛానల్స్తో వాళ్ళు 10,000 20,000 రేంజ్లో పే చేశారు ఒక వీడియోకి. అదేంటంటే దాని తర్వాత ఇంకా వాళ్ళకి రిక్వైర్మెంట్ లేదు. వాళ్ళు దీనికన్నా ముందు పాంప్లెట్స్ పంచారు, పోస్టర్స్ చేయించారు, లోకల్ ఛానల్ యాడ్లు ఇచ్చారు, కనీసం ఎంక్వైరీ కాల్స్ కూడా రాలేదు సార్. ఇవాళ ఆడియన్స్ అంతా ఇంటర్నెట్లో ఉంటున్నారు. ఇప్పుడు ఒక ఛానల్కి అది ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. ఎట్లా అంటే కార్స్ రీపేరింగ్కి సంబంధించి, కార్ డీటెయిలింగ్ అంటాం, కార్ డీటెయిలింగ్కి సంబంధించి కూడా ప్రతి స్టోర్ వాళ్ళు కూడా ఆన్లైన్ ద్వారానే ఉన్నారు. ఆ వీడియోకి 10,000 వ్యూస్, అంటే ఈ వీడియోలకి ఎలా ఉంటాయి అంటే చిన్న చిన్న బిజినెస్ వీడియోస్కి లక్షల్లో వ్యూస్ ఉండవు. కానీ ఆ 10 మంది ఎవరు కొనాలి అనుకునే వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇల్లు కొనాలి అంటే ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాలి అనే వీడియో చూస్తున్నారు. మోస్ట్లీ ఎక్కువ ఎప్పుడు చూస్తారంటే, నేను ఎప్పుడు 10 సంవత్సరాలు కొనేదానికి ఇప్పుడు చూడం. ఇప్పుడు మనం దగ్గరలో ఉన్నాము, ఆలోచించుకుంటున్నాం, ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాం అంటేనే ఆ వీడియో చూస్తాం. ఆ వీడియోకి లక్షల్లో సెట్ చేసి ఉండవు, 10,000 5,000 100లో ఉంటాయి. కానీ అవి చాలా పొటెన్షియల్. అక్కడ మనకి యాడ్స్ మీద రెవెన్యూ బాగుంటుంది, స్పాన్సర్షిప్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది సార్. సో 5 lakhs నుంచి 10 lakhs వరకు ఉన్న వాళ్ళైతే 50,000 to 1 lakh మధ్యలో తీసుకుంటారు సార్. 1 lakh to 1 million ఉన్న వాళ్ళు ఇక ₹1,00,000 పైన. చాలామందికి ఎగ్జాంపుల్ తెలియాలి అంటే, మీరు పికెల్స్ అని కొట్టారనుకోండి, పికెల్స్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ వస్తాయి. మార్బుల్స్ అని కొట్టారనుకోండి, మార్బుల్స్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్ అని కొట్టారనుకోండి, రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. ప్రతిదీ కూడా, ఈవెన్ ప్లే స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, అన్నీ కూడా స్పాన్సర్ వీడియోసే ఉంటాయి ప్రతి బిజినెస్కి సార్, ప్రతి చిన్న చిన్న బిజినెస్కి కూడా. కాకపోతే ఏంటి అంటే, ఆ ఛానల్ కనుక వాళ్ళు వ్యూయర్షిప్ లేదు అంటే, సబ్స్క్రైబర్స్ అయితే 1,00,000 ఉన్నారు, ఏ వీడియో పెట్టినా 100 మంది కూడా రావట్లా, అలాంటి వాటికి చాలా ఇబ్బంది. లేదు, ఆ ఛానల్లో ఒక కేటగిరీ అని కాకుండా మిక్స్డ్ అన్నీ ఏది పడితే అది చేసుకుంటూ వెళ్తున్నారు, దానికి కూడా కొంచెం కష్టం ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, అంటే బేసిక్గా మనమైతే ప్రమోట్ చేయమని చెప్పం కానివ్వండి, వాళ్ళు ఎలా ఏం చేస్తున్నారని చెప్తాను. వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఇంకొకటి చేసుకుని అయితే మనీ ఏం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. అయితే చాలామంది మీ దగ్గర డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకొని ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ వాళ్ళ కెరీర్ ఆపర్చునిటీగా కూడా డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకి బెనిఫిటే ఉంటుంది తప్ప, నేర్చుకున్న తర్వాత లాస్ అయితే ఉండదు. స్కిల్ అయితే చేతిలో ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా సరే మినిమం గ్యారంటీ జాబ్కి. సార్ రీసెంట్గా మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు పొలిటీషియన్స్ దగ్గర వాళ్ళ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానివ్వండి, వాళ్ళ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ మొత్తం మేనేజ్మెంట్ కానివ్వండి చూసుకునే స్టూడెంట్స్ మన దగ్గర ఇప్పుడు 6-7 ఉన్నారు. మన దగ్గర రీసెంట్గా జాయిన్ అయ్యి డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ చేసి ఈ విధంగా పొలిటీషియన్స్ దగ్గర వర్క్ చేస్తూ నెలకు ఒక 30+ ఎర్న్ చేస్తున్న వాళ్ళు. ఇది కాకుండా డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో మేనేజర్గా జాబ్ వచ్చిన వాళ్ళు కూడా మన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఇది ఇప్పుడు రీసెంట్ బ్యాచెస్ నుంచి. ఖచ్చితంగా సార్ ఇట్లా కోర్స్ నేర్చుకున్న తర్వాత ఓన్గా చేసుకునే వాళ్ళు ఓన్గా చేసుకుంటున్నారు, బయట వాళ్ళకి సర్వీసెస్ లాగా చేసేవాళ్ళు డైరెక్ట్గా ఫ్రీలాన్సర్ లాగా ఇండివిజువల్గా చేసుకుంటున్నారు. లేదు, వాళ్ళు సొంతగా ఒక కంపెనీ లాగా స్టార్ట్ చేస్తారో, లేకపోతే వాళ్ళే వెబ్సైట్స్ ద్వారానో అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారానో మనీ ఏం చేస్తూ ఉన్నారు. డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ నేర్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. సో ఈ టూల్స్ ఉపయోగించి ఏఐ విత్ డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, మీ దగ్గర జాయిన్ అయితే ఎలా ఉంటుంది? సార్ యాక్చువల్గా డిజిటల్ మార్కెటింగ్లో టెక్నికల్ నాలెడ్జ్ ఏం పూర్తిగా అంత అవసరం లేదు, కానీ కొంత అవసరం ఉంటుంది. అదే డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐకి వచ్చేసరికి ఏంటి అంటే, ఆ ఒక్క టూల్ అలవాటు అయితే వాళ్ళ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ప్లస్ ఒక 3 ఎంప్లాయీస్ చేసే పని తను ఒక్కడో లేకపోతే ఒక ఎంప్లాయీ పెట్టుకున్నా కూడా ఈ టూల్స్ ద్వారా చేసుకోగలిగేటువంటి పరిస్థితి ఉంది. ఓకే. ప్లస్ వాళ్ళు మొత్తం మీద ఒక 3 నెలలు చేసే వర్క్ని 1 రోజుల్లో చేసుకోగలిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ టూల్స్ వల్ల చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అది బిజినెస్ అయితే వాళ్ళ బిజినెస్ని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా పెంచుకోవడానికి, మంచి క్వాలిటీ లీడ్స్ తెచ్చుకోవడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. ఓకే. స్టూడెంట్స్ అయితే ఈ విధంగా బయట వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వడానికో, లేకపోతే వాళ్ళు సొంతగా ఏవైనా మనీ ఏం చేసేటువంటి పద్ధతులు చేసుకోవాలన్నా కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ టూల్స్ కోర్స్ చాలా ఉపయోగపడుతుంది.
అండ్ ఇంట్లో కూర్చొని పని చేసుకుందాం అనుకునేటువంటి గృహిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏఐ విత్ డిజిటల్ మార్కెటింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామందికి ఏంటంటే ఏదో ఒకటి నేర్చుకుంటే ఒక 5-6 ఇయర్స్ వరకు నాకు రెవెన్యూ జనరేట్ అవుతూ ఉండాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఎలా ఉంటాయంటే మీకు ఆన్లైన్ మనీ ఎర్నింగ్కి రకరకాలు ఉంటాయి, మార్కెట్లో రకరకాల స్కీములు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అవన్నీ కూడా ఇన్స్టెంట్గా ఏదో ఆ టైంకి చూపిస్తారు కానివ్వండి, లాంగ్ రన్లో వర్కౌట్ అయ్యేవి చాలా తక్కువ ఉంటాయి. ఒక్క డిజిటల్ మార్కెటింగ్లో మాత్రం మీకు ఏంటంటే ఒక్కసారి ఆ సబ్జెక్ట్ అర్థమైతే అదెటు మనం వే ఆఫ్ టీచింగ్ కానివ్వండి, మనం చెప్పే టూల్స్ కానివ్వండి, చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాం. చాలా ఈజీగా ఉన్నటువంటి టూల్స్ గురించి మనం చెప్తూ ఉంటాం. సో వీటి ద్వారా ఎవరైనా కూడా ఆన్లైన్లో మనీ ఏం చేయాలి అని అనుకుంటే అన్ని రకాల పద్ధతులు కూడా మనం ఈ కోర్సులో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ టూల్స్ నేర్చుకోవాలి అనుకుంటే, సో ఇప్పుడున్న ప్లాట్ఫామ్కి చాట్ జీపీటీ వచ్చేసిన తర్వాత ఏఐ టూల్స్ ఎంత ఇంపార్టెంట్ అనే దాని మీద ప్రతి ఒక్కరికి అవగాహన పెరుగుతూ ఉంది. అండ్ టెక్నాలజీని కనుక ప్రస్తుతానికి నమ్ముకుంటే ఏ పనైనా సరే మీకు ఈజీ అవుతుంది. అండ్ మీకు బయట ఎక్కడ ఇన్స్టిట్యూట్స్లో ఏఐ మీద కూడా మీకు ఎక్కడ క్లాసెస్ వాటికి సంబంధించి పూర్తిగా దొరకకపోవచ్చు. బట్ ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ నుంచి ఎలా వెళ్ళాలి, ఏ కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అండ్ వీటికి సంబంధించినటువంటి జాబ్స్ ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకొని క్లాస్కి అటెండ్ అయితే మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. అయితే క్లాసెస్ కూడా ఈ మంత్ ఎండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.